నా ప్రశ్న ఏంటంటే, నేను మా వారికి చక్కటి మంచి మంచి వంటలు వండి పెడతాను. వస్తారు, కూర్చుంటారు, తింటారు, కానీ ఎప్పుడు కూడా దాని గురించి పొగడరు. ఈ రోజు వరకు ఏమీ అనకుండానే ఉన్నారా? ఇలా ఎందుకు చేస్తారని? లేదు, ఆయన చెప్తారు, కానీ నేను చెప్తే ఇంకా ఏడిపిస్తారు ఎదురుగా. బాగలేదనా? ఆర్గ్యుమెంట్ చేస్తారు. సరిగ్గా వండవు అనా? మరి నిజంగానే బాగుండదేమో. లేదు నిర్మా, అందరూ అంటారు బాగుందని. భర్త నా ఎదురుగా అంటారు బాగా ఉంటుంది అని, కానీ ఇతరుల మొదట మాత్రం పొగడరు. ఏం చేద్దాము? నీ ఎదుట అనకపోతే మర్నాడు అన్నం దొరకదు పాపం కదా. పూర్తిగా 15 సంవత్సరాలు అయిపోయింది నా పెళ్ళయ్యి. ఇప్పటివరకు నాకు మంచి భోజనం దొరకదని నా ఉద్దేశం. ఇంకా అది చెప్తుంది నా భోజనం బాగుంటుందని. అందరూ పొగుడుతారు నన్ను. అది వాళ్ళు పుట్టింటి వాళ్ళే అంటారు. ఇప్పుడు నన్నైతే ఎవరు తలుచుకోరు కూడా. పుట్టింటి వాళ్ళు వాళ్ళ పిల్లనే పొగుడతారు కదా. ఏంటంటే వాళ్ళది ఏదైతే సిస్టమ్ ఉందో అది కూడా ఇంకా చేంజ్ అవ్వలేదు. 15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చేంజ్ అవ్వలేదు. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ముందు జరిగిద్దేమోనని. చూద్దాం. నాకు ఈ వైఫ్ వద్దనుకోండి, ఎక్స్చేంజ్ వద్దు, కానీ తను ఎప్పుడు మారుతుంది ఇలా ఉంటే పరిస్థితి. మీరు మారండి. ఆమెని మార్చాలనుకుంటే మీరు ఇంకా దుఃఖితులవుతారు. దీనికి బదులుగా మీరే మీ తినే అలవాట్లను మార్చుకోండి, మీ టేస్ట్ని మార్చుకోండి, ఆమెకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వండి, మనసులో అడ్జస్ట్ చేసుకుని ఉండండి. ఇంకా మనసులోనే నిశ్చయించుకోలేదు ఏదైనా వండితే అది తింటాను అని. కానీ ప్రాబ్లం ఏంటంటే తన పద్ధతి ఏదైతే ఉందో భోజనం చేసేటప్పుడు అది వాళ్ళ పుట్టింటికి సంబంధించింది. ఇప్పుడు తను ఒక్కతే ఉంటుంది వాళ్ళ పుట్టింటి తరపు నుంచి. ఇంకా మా ఫ్యామిలీ ఏదైతే ఉందో దాంట్లో 5 ఉంటాం. మా 5 కూడా తన సిస్టమ్ కరెక్ట్గా సూట్ అవ్వదు. అయితే నేను చేంజ్ చేసుకోవాలా, లేకపోతే తను ఉండే విధానం చేంజ్ చేసుకోవాలా? మీరు 15 ఏళ్ల నుండి చేంజ్ అవ్వమని చెప్పి ఉంటారు కదా. అయినా ఆమె ఏమన్నా చేంజ్ అయిందా? మరి మీరే ఇంకా ఆలోచించాలి ఈ విషయం గురించి, ఎవరు చేంజ్ అవ్వాలి అన్న విషయం. నిర్మ మా అత్తగారు కూడా ఎప్పుడూ అనలేదు చేంజ్ అవ్వమని. ఇలాగే నడుస్తూ ఉంటాయి ఇంట్లో మాటలు. చూడు, ఈమె ఇంకేదో చెప్తోంది. లేదు, తనైతే ఇలాగే చెప్తుంది, కానీ నేను చెప్తున్నాను కదా మా 5 నచ్చదు, మా 5 కూడా సూట్ అవ్వదు. తన టేస్ట్ వంటే ఉండాలంటుంది. ఇంకా మాకు అదే తినాల్సి వస్తుంది. కానీ ఎప్పుడు ఇలా అవుతుందేమో, ఒకసారి నా సూట్ చేయాలి కదా. ఓ రోజు ఓ పని చెయ్యి. మీ వారికి సెలవు ఉంటుంది కదా, ఆదివారం సెలవు ఉంటుంది కదా, ఈరోజు మనిద్దరం కలిసి వంట చేద్దాము అని చెప్పి చూడండి. మీరు నా పక్కనే నిలబడండి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండండి అని. నీళ్ళు కూడా తీసుకోరు, వంటింట్లో హెల్ప్ చేస్తారు. లేదు లేదు, మంచినీళ్ళు ఎవరైతే తాగరో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలరు. లేదు, దానికి ప్రాబ్లం లేదు. ఇన్స్ట్రక్షన్ తీసుకో, ఆయన ప్రకారంగా వండి చూడు. ఇక ఏమన్నా సరిగ్గా వండలేదని అంటే మీరే కదా చెప్పారు. నేను అలాగేగా వండాను. ఏం చేయను, మీకు నచ్చకపోతే వచ్చే ఆదివారం మళ్ళీ రండి, మీకు నచ్చినట్టుగా మళ్ళీ వండి చూద్దాం. రేపే ఆదివారం నిర్మా, రేపే పిలవమంటారా? తీసుకో, నీ వెనకాలే నిలబెట్టుకో. రెండోది నిర్మా, ప్రాబ్లం ఏంటంటే అన్నం వండటంలో లేదా రొట్టెలు చేయడంలో అంత బాధ ఉండదు. పప్పు కూర ఈ రెండిట్లోనే ఇబ్బంది. రెండింట్లోనూ టేస్ట్ తేడా వస్తుంది. మరి రెండింటినీ కాస్త నేర్చుకో. నీ మనసుకు అనిపిస్తే చెప్పు. ఒకవేళ ఫిర్యాదు చేయాలనుకుంటే నేను కాస్త అడ్జస్ట్ అవుతాను. ఫిర్యాదు ఉంటే, అలాంటివి ఏమన్నా ఉంటే తప్పు ఫిర్యాదులు చేయడం కదా. ఆమెకి కాస్త ఈ టేస్ట్ వచ్చిందనుకోండి, మీరు ఎలాగైనా వంట చేయాలి. అలాగైతే వంట చేయాలి. కేవలం టేస్ట్నే మీరు తెలుసుకుని వండాలి. మనసులో నిర్ణయించుకుని చేయగండి. నిర్ణయించుకుంటే కావలసిన రుచి తప్పకుండా వస్తుంది. నిర్మా, నేను దోశలు బాగా చేస్తాను, పావుబాజీ చేస్తాను, ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాను. అయినా కూడా ఆయన అంటారు సరిగ్గా లేదు అని. పప్పు అన్నం సరిగ్గా ఉండదు, ఇంకా మాకు అదే తినాల్సి వస్తుంది కదా. పప్పు అన్నం నేర్చుకో. ఇంకోటి నిర్మా ఏంటంటే, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ 15 సంవత్సరాల్లో మీరు మా ఫ్యామిలీని అడిగితే
లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగితే నేను చిక్కుపోతున్నాను, ఇంకా తను లావుగా అయిపోతుంది. ఆమె తన టేస్ట్ని కడుపు నిండా తింటోంది, అందుకని లావెక్కుతోంది. మరి మీ టేస్ట్ మీకు దొరకట్లేదు, ఆకలితో ఉండి సన్నగా ఉంటున్నారు. నీరుమా అలా కాదు, నెయ్యిలో నానబెట్టినా కూడా లావెక్కరు. అరే మంచి భోజనం వండి చూడండి, అప్పుడు అన్నీ అర్థమైపోతాయి. వండొచ్చు, నువ్వు వండు. ఇంకోటి నీకంటే రెట్టింపు లావుగా అవుతాడు, ఇక నువ్వు మోటు అని పిలవచ్చు. ఇంకో రెండో ప్రాబ్లం ఏంటంటే, నేను చాలాసార్లు చూశాను నా ఫ్రెండ్స్ దగ్గర, నా రిలేటివ్స్ దగ్గర, ఏంటంటే వాళ్ళ వైఫ్ని లెక్కల గురించి అడిగితే వాళ్ళ వైఫ్కి ఏ లెక్క గుర్తుండదు, ఇంకా అది వాళ్ళ వైఫ్ చెప్పదు. సో దానివల్ల గొడవలు అవుతాయి. నేను తనతో చెప్తాను, నాకు నువ్వు పెట్టే చిన్న పెద్ద ఖర్చులకి నాకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని. అయినా కూడా నేను ఎప్పుడైనా అడిగితే ఏంటంటే 500 ఇచ్చిన డబ్బులు ఏం చేసావని కొంచెం అర్థమయ్యేలా నాకు చెప్పాలి. ఏంటంటే ఎక్కడికి షాపింగ్కి వెళ్ళాము, ఏదైనా కొనుక్కున్నాము, అప్పుడు 10కి రూపాయికి లెక్క పెట్టుకుని చాలా పెద్ద లిస్ట్ తయారు చేస్తుంది. ఆ టైంలో నాకు చాలా బోరింగ్గా ఉంటుంది. ఏమీ లేదు, చూడకు, సైడ్లో ఉంచి. లేదు నేను లెక్కలు అడగను. అయినా కూడా అసలు ఎందుకు చూపించడం? రాసుకొని ఆమెని రాసుకొని ఆమె ప్రేమతో చేస్తే, లేకపోతే అయితే బాధే. పెద్ద పెద్ద పనులు చేసినా ఇబ్బందే, పెద్ద పనులు చేస్తే ఇబ్బందే. హాయిగా పడుకో, పెద్ద లిస్ట్ తీసుకొస్తుంది ఖర్చులది. మీకు చదవడం ఇష్టం లేకపోతే బదులు ఇలా చూసి అలా చూసి సంతోషించడమే. డ్రామాటిక్గా చూడు, మనసు ఇంకెక్కడో ఉంచుకో. నీరిమా, నా సొంత డబ్బు ఇస్తాను కదా, అప్పుడు ఖర్చుల్లో కలిసిపోతుంది. అది కాస్తాను. నేను చెప్తాను, ఇంత డబ్బు ఖర్చయింది, నాకు తిరిగి ఇచ్చేసేయని అంటే అంటారు, నేనున్నాగా ఇంకా నీకు డబ్బు అవసరం ఏముంది అని అంటారు. అది నిజమే కదా. తప్పకుండా. ఆయన లేకపోతే మీరు ఇంకొకరి దగ్గరికి పెడితే అక్కడ ఎవరు ఉన్నిస్తారు మిమ్మల్ని? పంపను, డబ్బు ఇచ్చి నువ్వు వెళ్ళు అని అనగలరా? నాకు ఒక విషయం అర్థం కాదు, ఏంటంటే తను సంపాదించడానికి వెళ్ళదు, అలాంటప్పుడు అది తన సొంత డబ్బులు ఎలా అయింది? ఇది చెప్పు, ఎక్కడి నుంచి తెస్తున్నావు? బర్త్డే టైంలో పిల్లలకి అమ్మా నాన్న ఇస్తారు కదా, ఇంకెవరైనా ఇస్తే అవన్నీ నా దగ్గరే ఉంచుకుంటాను. ఆ డబ్బు ఆయనకి ఇవ్వను. నీ పుట్టింటి నుంచి వచ్చిన డబ్బా? పుట్టింటి నుండి వస్తే అది నీదే, నాది కాదు. నీది నాది. వదిలే, నీ మనసు పెద్దదిగా ఉంచుకో. పురుషులు ఎలాగైనా పెద్ద మనసు ఉన్నవాళ్లే. స్త్రీలు ఎన్నో పనులు ఇలాగే చేస్తారు, భర్తకి తెలియదు కూడా. డబ్బు గురించి ఖర్చు పెడుతుందా లేక జోడించి తన చీర పొరల్లో దాస్తుందా అన్నది. మళ్ళీ ఆమెకి అవసరమైతే చాలా ఖర్చు చేస్తుంది. ఎప్పుడైనా భర్తకి అవసరమైతే తీసి ఇస్తుంది. తెలుసుకోండి, ఈ అలవాటు మంచిదే, చెడ్డది కాదు. వదిలేయండి. నీరుమా, ఏమంటే నాకు ఈ టాపిక్ గురించే అడగాలి. ప్రతిసారి ఆడవాళ్లే ఎందుకు వంచాల్సి వస్తుంది తల భర్త ఎదురుగా? ఏదైనా ప్రాబ్లం ఉండని భర్త వల్ల ప్రతిసారి భార్యకే ఎందుకు తల వంచాలి? ఇప్పుడు మీరు చెప్పారు వంట చేయడం నేర్చుకో అని. ఆయన తన టేస్ట్ని చేంజ్ చేసుకోకపోతే ప్రతిసారి ఆడవాళ్లే ఎందుకు తల వంచుకోవాలి? వాళ్ళ టేస్ట్ మార్చుకుని ఎందుకు బ్రతకాలి? 15 ఏళ్ళు వంచలేదు, ఇప్పుడు ఒక్కసారి వంచితే వంచడం అన్నది కాదు మాట, కాస్త అడ్జస్ట్ చేసుకోవడం అన్నమాట. ప్రేమతో ఉండండి. వంచేలా చేయడం అన్న మాట లేనేలేదు భార్యాభర్తల మధ్య. నేను తలవంచను అలా అహంకారం మధ్యలో వచ్చింది. మరి 15 ఏళ్ల కాస్త పెళ్ళి జీవితంలో ఇలాంటివన్నీ నడుస్తాయా? మరి పెళ్ళి జీవితం ఉంది కదా, చాలా త్వరగా విడాకులైపోతుంది. మరి ఇదే టాపిక్ గురించి కాదు, పిల్లల వల్ల ఏదైనా ఆయన ప్రత్యేకంగా అయితే మరి ఈ టైంలో కూడా ఆడవాళ్లే తల వంచాల్సి వస్తుంది. దీనికి కారణము మన భారతదేశంలో మన పురుషులే ప్రధానంగా లెక్కించబడతారు, స్త్రీ ప్రాధానం కాదు. ఇక స్త్రీలు కూడా దీన్ని సంతోషంగా స్వీకరించారు. వెస్ట్రన్ వరల్డ్లో అలా కాదు. వెస్ట్రన్ వరల్డ్లో ఇద్దరూ సమానం. స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా సమానంగా పరిగణించబడతారు.
ఎందుకంటే దీనికి పెద్ద కారణం ఉంది. అక్కడ స్త్రీ శిక్షణ చాలా ముందంజ వేసింది. ఎడ్యుకేటెడ్, ఇంకా అమ్మాయిలు ముందు నుండే సంపాదిస్తున్నారు, తమ కాళ్లపై వాళ్ళు నిలబడుతున్నారు. తనంతటా తాను చదువుకుని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఎప్పుడైతే పిల్లలు పుడతారో పిల్లల మొహంలో ఎలా ఇరుక్కుపోతుందంటే రోజంతా పిల్లల వెనకాలే. బేబీ సిట్టింగ్లో పెట్టినా, ఉద్యోగంలో చేసినా ఆమె మనసు అక్కడ నిలవదు. ఎందుకంటే నా పిల్లని ఏ బేబీ సిట్టింగ్కి ఇవ్వను, నేనే స్వయంగా నర్సరీ చేస్తాను అంటుంది. వెస్ట్రన్ వరల్డ్లో ఇలాంటి మమత ఉండదు. పిల్లల్ని బేబీ సిట్టింగ్కి ఇచ్చేస్తారు. నెలన్నర పిల్లల్ని కూడా బేబీ సిట్టింగ్కి పంపించేస్తారు. 3 నెలల వరకు సెలవు ఉంటుంది. 3 నెలల వరకు మాత్రమే తమ పిల్లల్ని తమ దగ్గర ఉండగలరు. తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలే మరి. హాయిగా వెళుతుంది కూడా బేబీ సిట్టింగ్లో పట్టి. ఇక్కడ మన భారతదేశంలో తల్లి తన పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంచుకుంటుందంటే ఇలా చేయలేదామె. ఉద్యోగమూ చేయలేదు. ఉద్యోగం చేయలేకపోవడంతో ఆమె మొత్తం భర్తపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది డబ్బు కోసం. ఇంకా ఇంతే కాదు, ప్రతి విషయంలో ఆమె భర్త అవసరం ఉంటోంది. ఇండిపెండెంట్గా పనిచేయలేకపోతుంది. ఒకవేళ ఆమె ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇక్కడి నుండి అహ్మదాబాద్ నుండి ముంబై వెళ్ళాలంటే ఆమె ఒంటరిగా వెళ్ళలేదు. చదువుకున్న దైవుండి కూడా ఆమె వెళ్ళలేదు. అమ్మో, ఏం గొడవలు వస్తాయో, ఒకదానే ఎలా చూసుకోను, 2 చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి, ఇక్కడ అక్కడ అడుగుతూ ఉంటారు, ఒకళ్ళని పెట్టి ఇక్కడ ఇంకోళ్ళని అక్కడ పెట్టుకుని బ్యాగ్ని ఎక్కడ పెట్టుకోను, ఏం చేయను, బండేమో ఇంత వేగంగా వచ్చేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఇవన్నీ నేను ఎలా చేయగలను? భర్త తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సామాన్లైనా పట్టుకుంటాడు, కూలివాడు ఖర్చు లేకుండా దొరికిపోతాడు. ఒకవేళ స్టేషన్లో కూలి దొరకపోతే ఎలాగా? నాకు ఇలా ఆలోచించి ఒక కూలివాడుగా అయినా అవుతాడు భర్త. ఏదైనా తేడా జరిగితే, సీట్ దొరకపోయినా దొరికినా పిల్లల్ని తీసుకుని ఆయన ఉంటే గనక ఇవన్నీ చూసుకుంటాడు కదా. హాయిగా చూసుకుంటాడు. నాకేమీ ఉండదు, హాయిగా కూర్చోవచ్చు. నేను పిల్లలు తినడానికైనా ఏదైనా అడిగితే తెస్తారు, వదిలి తినడానికి ఏదైనా తెచ్చుకుంటే పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. హాయిగా నేను కూర్చుంటాను. తెచ్చుకుంటారు, ఆలు వడ తెస్తారు, ఇది కావాలంటే అది తెస్తారు, పిల్లలకి ఏది కావాలంటే అది తెచ్చి పెడతారు. సర్వెంట్ లాగా అయినా పనిచేసేవాడు ఎవరు దొరుకుతారు. ఇక తోడుగా ఉంటే డబ్బు కూడా చాలా ఖర్చు చేస్తాడు. నా మనసు అంత ఖర్చు పెట్టలేదు. ప్రతి చోట కూలీలాగానే వెళ్తాడు, అక్కడికి ఇక్కడికి. ఇక ఇక్కడ సోషల్గా ఎక్కడికైనా పెడితే ఇక మీకు మీ ప్రొటెక్షన్ కోసమైనా భర్త కావాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే హాయిగా భార్య తన భర్త నెత్తి మీద నెట్టేస్తుంది. ఎవరైనా అడిగితే, అరే ఇంత దగ్గరగా పెళ్ళైతే ఈ రోజున మీరు పెళ్ళికెందుకు రాలేదు అంటే మేము హాయిగా చెప్పేస్తారు, ఏ మాత్రం సందేహించకుండా. ఇక నేను ఏం చేయను? నేను తయారై కూర్చునే ఉన్నాను, కానీ మా వారు చాలా లేటుగా వచ్చారు. ఆయనకి ఎంత పని వచ్చిందో. ఇక వచ్చి చాలా అలసిపోయారు. ఇంకా ఖచ్చితంగా చెప్పేశాను నేను రాను అని. ఏం చేయను? నేను వెళ్ళను. ఎంతో హాయిగా అసలైన నిజం చెప్పేస్తారు. ఆమెకే వెళ్ళడం ఇష్టం లేదు, ఆమెకి పిక్చర్కి వెళ్ళాలనుంది. ఒకవేళ అత్తారింటికి వెళితే అత్తగారు అలా బట్టలు వేసుకుంటావేంటి, ఇలా డ్రెస్ వేసుకుంటావేంటి, ఎప్పుడు మొదలవుతుంది, చీర ఎందుకు బయట కట్టుకోవు, జుట్టు కత్తిరించుకుంటావేంటి, జడ వేసుకోవే, హాయిగా చెప్పేస్తుంది. ఏం చేయను? మీ అబ్బాయికే ఇవన్నీ ఇష్టం, నాకసలు ఇవన్నీ ఇష్టం లేదు, ఆయన వల్లే ఇవన్నీ వేసుకోవాల్సి వస్తోంది అని. నిజానికి ఆయనకి ఇవన్నీ ఇష్టం, తిప్పుకోవడం ఇవన్నీను. బయటికి తిరగాలి, మీవన్నీ అతనిపైన వేసేస్తే వదిలేయడమే. ఇలా కూడా కావాలి కదా, డాల్ డాల్ లాంటిదన్నమాట.
కానీ అప్పుడప్పుడు అలా కూడా చేయాలి. కానీ ఏమైనా చేయాలనుకుంటే కూడా ఎదుటివారు అలా ఆలోచించాలి కదా, ఇది తప్పు అని, ఇది తప్పుగా. కావచ్చు కూడాను. అప్పుడప్పుడు మన మాట కూడా తప్పు కావచ్చు, ఎదుటివారిది కావచ్చు. ఎక్కడో ఓ చోట తప్పని ఉంటుంది, భర్తది ఉంటుంది, భార్యదీనూ ఉంటుంది. అలా ఎక్కడా లేదు ఇద్దరిలో అసలు తప్పే ఎవరూ చేయరు అని. ఈ ప్రపంచంలో తప్పు చేయని వారనేది 50-60 ఏళ్లలో మహావీర్ భగవానే అయ్యారు. ఇక రెండోది మీరయ్యారు. తప్పు చేస్తే మేము ఒప్పుకుంటాము తప్పైంది అని, తప్పు ఉండదు. అయినా కూడా అనిపిస్తుంది ఎందుకు ఒప్పుకోవాలి అని, మేము తప్పు చేస్తాను అని. అలా అంటే ఎదుటివారి దృష్టి నుండి చూస్తే వారికి తప్పు అని అనిపిస్తుంది, మన దృష్టి నుండి చూస్తే అనిపించదు. మనం చేసిన పని మనకు కరెక్టే అనిపిస్తుంది. ఆయనకి ఆయన చేసింది కరెక్ట్. ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ కదా. నిజానికి రెండూ కూడా నిజమైనవి కాదు. ఇవన్నీ టెంపరీ నిజాలు. తమ తమ వ్యూ పాయింట్ నుంచి చూస్తారు, ఇక ఆ ప్రకారంగా నడుచుకుంటారు. ఒకవేళ మన వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనం కరెక్ట్ అని అనిపిస్తుంది. వారు మన వ్యూ పాయింట్ వద్దకు వచ్చి ఆలోచిస్తే వారికి మనం ఆలోచించేది తెలుస్తుంది. బాధ ఏమిటంటే మనం మన వ్యూ పాయింట్ వద్దే నిలిచి ఆలోచిస్తాము. ఎదుటి వారి వ్యూ పాయింట్ని తెలుసుకోవడానికి ఇష్టమే పడము. వారు చెప్పేది అబద్ధం, వారికేమీ తెలీదు. ఇక తర్వాతి మాట నిజమైన మాట తెలుసుకోవడానికి మానసిక ధైర్యం ఉండదు. మన మాటనే మొండిగా పట్టుకుని ఉండిపోతాము. ఇక కాంప్రమైజ్ అవుతారు, కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మనశ్శాంతి కోసం, మన మనశ్శాంతి కోసమే ఎక్కడో ఓ చోట ఎదుటివారి మాట ఏ యాంగిల్లో నిజమో అనేది తెలుసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. గొడవలు దెబ్బలాట్ల కంటే ఉత్తమం కదా. యాక్సెప్ట్ చేయడమే. వారి వ్యూ పాయింట్ని గమనించి సర్దుకుపోండి. ఎన్నోసార్లు వారికి సమాధానం చూస్తూ అంగీకరించాలి. ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడు కూడా, ఇంకా ఇప్పుడు ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా నాకు కోపం చాలా వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు ఒక సీనియర్ సార్ ఉన్నారు. ఆయన నాకు ఏదో ఒక పని అప్పగిచ్చేస్తారు. ఇంకా ఆయనకే తెలీదు ఆ పని ఎలా చేయాలన్నది. ఇంకా ఆయన అలాగే ఏదో అప్పగిచ్చేస్తారు. ఇంకా తర్వాత వచ్చి నా మీద అరుస్తారు, ఏంటంటే నువ్వు ఇంకా పని చేయలేదు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఆయన సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పడు కూడా, ఇంకా అరుస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు చేయలేదు. ఎప్పుడు వారు మీకు పని ఇస్తారో అదే సమయంలో మీరు వారితో ప్రేమగా మాట్లాడండి. సార్, మీరు నాకే పని అప్పచెప్పారో కానీ ఏ విధంగా చెయ్యాలో కాస్త షార్ట్గా వివరిస్తారా అని. నేను ఆయన అడిగినా ఆయన నాకు సరిగ్గా చెప్పరు. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఆయనకు కూడా ఈ విషయం గురించి తెలియదేమోనని. ఆయన సరిగ్గా చెప్పరు. అలా ఎక్కడన్నా ఉంటుందా? ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి తెలియదు. ఆయన చెప్పడు కూడా ఇంకా తర్వాత అందరినీ తిడతా ఉంటాడు. దాని గురించి ఏదైనా చెయ్యాలి. ఏం చేయాలి నేను దీనికి? మీ ఒక్కరితోనే అలా అవుతుందా? అందరితోనూ అలాగే అవుతుందా? లేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం మాట్లాడుకుంటాం. అప్పుడు అందరూ నాకు చెప్తారు ఈ సార్ ఇంతేనని. ఇంకా తర్వాత ఆయన మీద మాకు చాలా కోపం వస్తుంది. ఏం చేయాలని అనిపిస్తుంది. లేదు, దానికోసం కోపడ్డాను ఎందుకు? ఆయన మీకు బాస్ అంటే రోజు తిండి పెట్టే దేవుడు. ఎస్ ఎస్. వారిపై కోపడి ఏం చేస్తారు? ఆయనతో గొడవపడి ఆయన గురించి చెడు మాట్లాడి గొడవ ఎందుకు పడుతున్నావు? పాజిటివ్గా ఉండు. అలా ఆలోచించకూడదు కదా. మీ అమ్మా నాన్న పట్ల ప్రేమగా ఉండు. ఇంకా వారిని హృదయపూర్వకంగా ఆదరించు. ఇక తెలియకపోతే వారిని మరోసారి ప్రేమగా అడుగు. ఎప్పుడైనా మంచి మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి దగ్గరగా కూర్చో, మనసు విప్పి మాట్లాడు. మీరు ఏం పని చెప్తారో అది చేయడానికి నేను సిద్ధమే, కానీ కేవలం నేను ఏం చెయ్యాలన్నది క్లారిటీగా కావాలి. నేను తెలుసుకోలేకపోతున్నాను ఏ విధంగా చేయాలన్నది. మీరు కాస్త 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇక్కడిక్కడే నాకు ఇబ్బంది ఎదురైతే దానివల్ల పని చేయలేకపోతున్నాను. కాస్త మీరు సలహా ఇవ్వండి. పని చేసేటప్పుడు కాస్త శ్రద్ధగా ఉంచుకోవాలి. నిర్మా, ఇప్పటివరకు నేను ఆయన్ని చాలాసార్లు తిట్టాను. ఆయన లేనప్పుడు మేము అందరూ కుర్రోళ్ళంతా కూర్చొని ఆయన్నే తిట్టుకుంటూ ఉంటాం. ఇంకా ఏంటంటే దీనివల్ల ఏమీ లాభం లేదని. తిట్టచ్చా అలాగా?
మీకు తండ్రి లాంటి వారు ఆయన, కోపంగా ఉండనియండి. కానీ మీరు తిట్టకూడదు కదా, తల్లిదండ్రిని తిడతారా? అలాగే మనకి తిండి పెట్టే మనిషి మనకి తండ్రితో సమానము, ఆయన తిట్టచ్చా? తిండి ఎలా సంపాదిస్తావు మరి నువ్వు? ఇక అంటారు ఉద్యోగం దొరకదు అని. ఈ తిట్లు తిరగడం వల్లే ఫలితం ఇలా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు నిర్మా. నాకు ఇప్పుడు ఈ కంపెనీలో 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త కుర్రాడు వచ్చాడు కంపెనీలోని. వాడు యాక్చువల్లీ నాకంటే పెద్దోడు, నాకంటే ఎక్కువ చదువుకున్నాడు. నా పని ఏదైతే ఉందో అది వాడికి నేర్పమని చెప్పారు. ఇంకా నేను వాడికి నేర్పుతున్నా కూడా వాడితో పాటు కూడా నాకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చాలా వస్తుంది. వాడు చెయ్యడు, ఏదైనా చెప్పినా కూడా వాడికి అనిపిస్తుంది ఏంటంటే ఇంత చిన్న పని నేను ఎందుకు చేయాలి. వాడితో పాటు కూడా చాలా నెగిటివ్గా ఉంటుంది నాకు. నెగటివ్ సీనియర్కి చాలా ఓర్పు ఉండాలి. వారిని నెమ్మదిగా ఓర్పుగా ఉండు. మనసు చిన్నబుచ్చుకోకు. మీరు సీనియర్ అయితే సీనియర్గానే ఉండండి. జూనియర్లు అలాగే ఉంటారు. మనమే ఓర్పుగా ఉండాలి. తప్పు చేస్తే ఆ తప్పుల్ని మనమే పెద్ద మనసు ఉంచుకొని